మేము నా పేరు గాయత్రి వరిగొండ, నేను జిజ్ఞాస డైరెక్టర్ CEO. సో యాక్చువల్లీ మేమేంటంటే ఏపీ టూరిజంతో కలిసి ఇస్కాన్ విజయవాడ ఆధ్వర్యంలో, చక్రధారి ప్రభు ఆధ్వర్యంలో జిజ్ఞాస అసోసియేషన్ తోటి ఈ రథయాత్ర ఉత్సవాన్ని చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎవ్రీ ఇయర్ బై ఇయర్ ఈ ఉత్సవం మరింత ఘనంగా పూరిని మించిపోయేటట్టుగా జరుగుతోంది. సో దానికి మేము దీంట్లో పార్ట్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. దీంట్లో వివిధ రాష్ట్రాల నుంచి రకరకాల డాన్స్ ఫామ్స్, స్పిరిచువల్ టూరిజంని ప్రమోట్ చేస్తూ, కల్చర్ టూరిజంని ప్రమోట్ చేస్తూ డిఫరెంట్ యాక్టివిటీస్ అవి చేస్తున్నాము. అండ్ కథక్ టీమ్స్ వచ్చారు పూణే నుంచి, కోల్కతా నుంచి మనకి ఒడిస్సీ టీమ్స్ వచ్చాయి, అండ్ డిఫరెంట్ టీమ్స్ ఫ్రమ్ భరతనాట్యం టీమ్స్ చెన్నై నుంచి వచ్చాయి. సో ఇన్ని రకాల డైవర్సిఫైడ్ ఆర్ట్ ఫామ్స్ని ఇక్కడ ఇండియన్ కల్చరల్ కార్నివల్ లాగా చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఆ జగన్నాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జిజ్ఞాస తరఫు నుంచి అందరికీ లార్డ్ జగన్నాథ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా టీము తిన అపూర్వ మేమందరం కలిసి దిస్ ఇస్ ఆల్ టీమ్ వర్క్. వీఆర్ వెరీ హ్యాపీ. జై జగన్నాథ్. జై జగన్నాథ్. సో జగన్నాథ సేవలో పాల్గొనడం అనేది అందరికీ దొరకని అదృష్టం. చాలా సంవత్సరాల నుంచి అనుకుంటారు జగన్నాథుని సేవలో పాల్గొనాలి, మేము కూడా ఆ సేవలో ఒక పాత్ర, వన్ ఆఫ్ ద మెంబర్ కావాలని అనుకుంటారు. సో ఏంటంటే జగన్నాథ సేవలో పాల్గొన, జగన్నాథుని కృప ఉండి జగన్నాథుడు పిలిస్తేనే మనం ఆయన దగ్గరికి వెళతాము, ఆయన సేవలో పాల్గొంటాం అనమాట. మరి కొంతమందితో జగన్నాథుని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.